దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు పునరుద్ధానము తరువాత కిరీటముచే అలంకరింపబడుట. ప్రవచనమండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. రెండవ ప్రవచనముగానండి, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అదే కీర్తన గ్రంథం 133 అధ్యాయం 18వ వచనం ప్రకారము, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును. మూడవ ప్రవచనంగానండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. నెరవేర్పుగానండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29 వచనములలో, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, యేసు రాజాదిరాజుగా వచ్చినప్పుడు ధరించబోవు అపరంజి కిరీటమునకు ముంగుర్తుగా ఈ ముళ్ళ కిరీటమును ఉంచబడిందండి. తర్వాత నెరవేర్పుగానండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. మూడవ ప్రవచన నెరవేర్పుగానండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. మనుష్య కుమారుడుగా పిలువబడిన క్రీస్తు కిరీటములచే అలంకరింపబడి ఉండుట బట్టి తన దర్శనములందు చూచి వ్రాసి చెప్పిన విషయములను, అనగా ప్రకటన గ్రంథము ఇంకను నెరవేరవలసి ఉన్నదండి. తరువాత క్రీస్తు మేఘవాహనుడై అగుట. ప్రవచనముగా కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, మేఘములను తనకు వాహనములుగా చేసుకుని గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడండి. ప్రవచనము రెండో ప్రవచనముగానండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగానే ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన, అనగా తండ్రి సముఖమునకు తేబడెను. ప్రవక్త అయిన దానియేలు తన దర్శనమందు లోకాంతమునందు జరగబో తీర్పు సమయమున క్రీస్తు యేసు మేఘవాహనుడే తండ్రి అయిన యెహోవా యుద్ధకు తేబడుటను చూసి ఉన్నాడండి. నెరవేర్పుగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. శిష్యులు యుగ సమాప్తికి సూచన లేవని యేసును అడుగగా, యేసు చెప్పిన మాటలలో ఇది ఒకటండి. ఏమనగా లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనంలో ఈ నెరవేర్పు మనము చూడగలమండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఈ మాటలు చెప్పి వారు, అనగా శిష్యులు చూచుచుండగా యేసు ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిందండి. అదే ఇంకొక ప్రవచన నెరవేర్పుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. మూడవ మాటగానండి, క్రీస్తు రెండవసారి వచ్చుట. ప్రవచనముగా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1-2 వచనములలో, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు కాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై నీవు దిగి వచ్చెదవు గాక. నెరవేర్పుగానండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనం ప్రకారం దీని యందు ఈ నెరవేర్పు చూడగలమండి. మీకు స్థలము సిద్ధపరచవలచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మెస్సియాగా వచ్చిన యేసు ప్రభు తన శిష్యులకు ఆదరణ ఇచ్చుచు తాను తిరిగి మరలా వచ్చి వారిని తీసుకొని పోవుదునని ఇచ్చిన అది గొప్ప వాగ్దానం అండి. అదే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనములలో, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలిచి
గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచెదరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయన రాకడ గురించి వారు చెప్పారండి. యేసు ఆరోహణం సమయమున 2 దూతలు శిష్యుల చెంత నిలిచి క్రీస్తు మరలా తిరిగి వచ్చునని చెప్పుట ఇందు స్పష్టంగా కనబడుతుందండి. ఆమేన్.